ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భగవద్గీత అర్జున విషాదయోగము 44వ శ్లోకము వింటూ ఉన్నాం. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఇది శ్లోకం. దీని అర్థం, జనార్దన, ఉత్సన్న కుల ధర్మానాం అనగా కుల ధర్మములు నశించిన వారైన మనుష్యానాం మనుష్యులకు అనియతం నరకే అనియతం నరకమునందు నిరవధికముగా వాసః భవతి నివాసము అగును. ఇతి అని శుశ్రుమ వినుచున్నాము. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. దీని తాత్పర్యం, ఓ జనార్దన, కుల ధర్మములు నశించిన వారికి నిరవధికముగా చాలా కాలము వరకు నరక ప్రాప్తి తప్పదని మనము పూర్వము నుండి వినుచున్నాము. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. భావ విశిష్టత: కుల ధర్మములు, జాతి ధర్మములు నశించినచో మానవులు అధర్మములయందు చిక్కుకొందురు. వారు చేసిన పాపములకు ఫలస్వరూపముగా కుంభీపాక రౌరవాది నరకములయందు ప్రవేశించి దీర్ఘకాలము వరకు నానావిధ భయంకర యమయాతనలు అనుభవించవలసి ఉండును అని మనము వినుచున్నాము. అందువలన కులనాశనమునకు మూలమగు కర్మలు చేయకూడదు అని అర్జునుడు ప్రకటించెను. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. జై శ్రీకృష్ణ. ఓం.